వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నిన్నటి అకాల వర్షాలతో ప్రభావానికి గురైనటువంటి ఖానాపురం మండలంలోని పలు ధాన్యపు కొనుగోలు సెంటర్లను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. తడిసిన వడ్లను చూస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ధాన్యపు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించడంతో పాటు 24 గంటలు గడుస్తున్నా కనీసం అధికారులు స్థానిక ఎమ్మెల్యే వచ్చి ధాన్యపు కొనుగోలు సెంటర్లను పరిశీలించి రైతులను పరామర్శించలేదని సందర్భంగా ఆయన చెప్పారు. తడిసిన అదేవిధంగా మొలకెత్తిన ధాన్యాన్ని 100% తీసుకోవాలని, దాంతోపాటు తరుగు లేకుండా అదేవిధంగా మద్దతు ధరకు ఆ ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వం సేకరించాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తన ఔదార్యాన్ని ప్రదర్శించారు. దామెర మండలం లేదల శివారులో ఆటో బోల్తా పడింది. అటుగా వెళ్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులకు సాయం అందించడంతో పాటు తన సొంత వాహనాన్ని ఇచ్చి ఆసుపత్రికి ఆ క్షతగాత్రులను తరలించేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి సాయాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కొనియాడుతున్నారు.